పచ్చి అరటికాయ కూర. సాధారణంగా అరటికాయతో అంటే వేపుడు తయారు చేసుకుంటూ ఉంటాము, ముద్ద కూరలాగా కూడా తయారు చేసుకుంటూ ఉంటాము, అలాగే అవియల్ లాంటి కేరళ స్పెషల్ వంటకాలు కూడా తయారు చేస్తూ ఉంటాము. మరి ఈ పచ్చి అరటికాయ కూర మన అమృతం ఎలా తయారు చేస్తుందో తెలుసుకుందామా? మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి అరటి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి శనగపప్పు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, అరటికాయ ముక్కలు 2 కప్పులు, ఉప్పు తగినంత. పచ్చి అరటి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. పచ్చి అరటి కూర. పచ్చి అరటి అంటే ఏంటి? రా బనానా. మామూలుగా బనానా అనేది మనకే కాదు, పిల్లలకి కాదు, అందరికి ఇష్టమైంది. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా తినాలి అని చెప్తూ ఉంటారు. అది పక్కన పెట్టేస్తే మనకు బనానాతో ఎన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయో, ఈ పచ్చి బనానా, రా బనానాతో కూడా చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయి, చెప్పేస్తాను. అయితే ముందుగా దీనికోసం ఏంటంటే, ఇలా నేను అరటికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో పెట్టేసాను. ఎందుకంటే నల్లగా అయిపోతుంది కాబట్టి, నల్లగా మారకుండా ఉండడానికి నీళ్ళలో పెట్టాను. ఇప్పుడు మనం ముందు ఒక పొడి వేయించుకోవాలి. అంతకన్నా ముందు మనం అరటికాయ గురించి మాట్లాడుకుందాం. అరటికాయ, అరటిపండు, ఈ అరటి ఫ్యామిలీ అనేది మనకు అధిక శక్తినిచ్చేటువంటి ఒక మంచి పదార్థం. పొటాషియం అధికంగా ఉంటుంది. మనకు పొటాషియం తక్కువైనప్పుడు రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పొటాషియంని బాగా లెవెల్స్ని పెంచేటువంటి ఏకైక స్పెషల్ ఫుడ్ ఏంటి అంటే అది బనానా, అరటిపండు, అరటికాయ. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే మనకు తొందరగా ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయన్నమాట. అలాగే మనకు అరటికాయలో మంచి ఫైబర్ ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి డైజెషన్ బాగుంటుంది, కాన్స్టిపేషన్ ఇబ్బందులు రావు. ఇన్ జనరల్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా రావు. అంటే గ్యాస్, బ్లోటింగ్, గట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి అరటికాయతో ఇంకోటి కూడా ఏంటంటే, మనకు ప్లాస్మా కొలెస్ట్రాల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే చాలా మందికి తెలుసుండొచ్చు దీని గురించి. ప్లాస్మా కొలెస్ట్రాల్ తగ్గించడానికి, అలాగే ఇన్సులిన్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా మనకు చాలా బాగా సహాయం చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇందులో ఇంతకుముందు చెప్పినట్టుగా పొటాషియం ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి. శరీరానికి కావాల్సిన ప్రతి ఒక్కటి, అంటే ఎనర్జెటిక్గా ఉండడానికి, ఒక మనిషి మెటబాలిజంని పెంచుకోవడానికి ఏమేమైతే కావాలో వాటన్నిటినీ కూడా మనకి రా బనానా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలా మనకు ఈరోజు పచ్చి అరటితో కూర తయారు చేసుకోబోతున్నాం. అయితే దీనికోసం చెప్పాను కదా, ముందుగా ఒక పేస్ట్ లాగా తయారు చేయాలని చెప్పేసి. పేస్ట్ అయినా చేయొచ్చు, మీరు పొడి కూర లాగానే కూడా తయారు చేసుకోవచ్చు, కూర పొడిలాగా. దానికోసం ముందుగా మనం ఏం చేద్దామంటే, వేయించుకుందాం, ఒక పొడి తయారు చేసుకుందాం. ఈ పొడిని మీరు వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు. కొంతమందికి అరటికాయ వేపుడు చాలా చాలా ఇష్టం. ఇంచుమించు అలాగే ఉంటుందండి. ఇది అరటికాయ వేపుడు లాగానే ఉంటుంది. కాకపోతే నార్మల్గా అరటికాయను వేయించేసుకొని డీప్ ఫ్రై చేసుకొని అందులో కాస్త ఉప్పు, కారం అలా సింపుల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం తయారు చేసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, నూనె లేకుండా పచ్చి శనగపప్పు, అలాగే మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి మనం ఏం వేయించాల్సిన అవసరం అయితే ఏం లేదు, జస్ట్ మామూలుగా వేసేసాం, ఇబ్బంది లేదు. వేయించినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక్కసారి మనం పచ్చిగా వేయించేసుకుందాం, నూనె ఏమీ లేకుండా చక్కగా వేయించేసుకుందాం. అరటికాయ వేపుడు నాకు చాలా చాలా ఇష్టం అండి. అలాగే అరటికాయతో ఎన్నో రకాలు మనం చేస్తూ ఉంటాం. అరటికాయ ముద్ద కూర, తర్వాత ఆవ పెట్టి కూడా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత అవియల్లాగా కూడా చేసుకున్నప్పుడు కూడా మనకు అరటికాయని ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకొని చేస్తూ ఉంటాము. ఇలా చాలా రకాలు ఉంటాయి. అసలు అంటే అరటికాయ, అరటిపండు అనేది ఏంటంటే అండి, మనకు సంజీవిని లాంటిది. సడన్గా ఆకలి వేసినప్పుడు, మనకు ఎనర్జీ డ్రాప్ అయిపోయినప్పుడు, షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోయినప్పుడు బనానా ఇంత బాగా సహాయపడుతూ ఉంటుంది. అలా అన్నమాట. అలాగే మనకు విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మనకు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వారానికి ఎవ్రీడే పిల్లలకు బనానా ఇవ్వండి. అలాగే వారానికి 2 సార్లు అయినా కూడా అరటికాయతో ఏదో ఒక రకంగా కూర తయారు చేసుకోండి. అంటే ఆరోగ్యానికి మంచిది, చాలా చాలా సహాయపడుతుంది అనమాట. కొంతమంది ఏంటంటే, అబ్బాయి ఏం చేసుకుంటాం, మా ఇంట్లో వాళ్ళు తినరు, ఇది తినరు, అది తినరు అని చెప్పి చెప్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు తినకపోతే వాళ్ళు తినడం మానేస్తారు కదండి. అది ఆడవాళ్ళకి మెయిన్ ఎదురయ్యే ప్రాబ్లం. వాళ్లకు నచ్చినా కూడా సరే ఎన్నం తయారు చేసుకుంటాము అని అనుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ కోసం, అంటే ఇంట్లో ఉండే వాళ్ళ కోసమే వాళ్ళు ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు వంటలు.
కానీ ఎప్పుడు కూడా దేవుడు సృష్టించిన కూరగాయల్ని, పదార్థాలను ఈ తినను అది తినను అనకుండా ప్రతి దాంట్లో ఏదో ఒక అర్థం ఉంటుంది క్రియేషన్లో. అలాగే ప్రతి ఒక్క వంట పదార్థంలో ఏదో ఒక న్యూట్రియంట్ ఉంటుంది కాబట్టి ఏది మిస్ అయినా మనం చాలా మిస్ అయిపోతూ ఉంటాం. ఇవన్నీ రోజు చేసుకునేవి కూడా కాదు, ఎందుకంటే ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి మనకి. అన్ని రకాల కూరగాయల్లో మనం రోజు ఒకటి తప్పు చేసుకున్నా కూడా 30 రోజులు తయారు చేసుకోవచ్చు, 25 రోజులు ఖచ్చితంగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే అందులో కొన్ని కూరలు ఏంటంటే దొరకవు, కొన్ని కూరగాయలు దొరకవు, తర్వాత కొన్ని కూరగాయలు మనకు రావు. అందులో సగం వచ్చినవేంటి ఇలా చాలా సులభంగా తయారు చేసుకునేది. నిజంగా చెప్తున్నాను కదండి, ఇప్పుడున్న వంట చేసేటప్పుడు మీకు టైం లేదనుకోండి, ఇది ఉందనుకోండి అరటికాయ, ఇది చేసుకోండి 5 నిమిషాల్లో అయిపోతుంది. జస్ట్ ఈ పొడి మాత్రం వేయించుకోవడమే కొంచెం లేట్ అండి, మిగతా అంతా చాలా ఫటాఫట అయిపోతుంది అనమాట. ఇలా వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేయించుకున్న పప్పులను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఒకసారి. ఇప్పుడు ఇలా వేయించుకున్నటువంటి పప్పులను, ఎండుమిరపకాయలను, అలాగే పచ్చి కొబ్బరి, వీటన్నిటిని కూడా మెత్తగా రుబ్బుకొని 90% వరకు రుబ్బుకుంటే కూడా సరిపోతుంది. రుబ్బుకొని తీసుకొచ్చిన తర్వాత కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా రుబ్బుకొని రెడీగా పెట్టేశాను. ఇది పక్కన పెట్టేద్దాం. ఇందులో మనకి ఎండుమిరపకాయలు, అలాగే పప్పులు, పచ్చి కొబ్బరి అన్నీ ఉన్నాయి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. ఇందులో ఇక పోపు అంటే మనం ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆ తర్వాత కాస్త పసుపు, పచ్చిమిరపకాయలు, వీటన్నిటిని ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పప్పులన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి పోపు, మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసేసుకుందాం. ఇందులో కాస్త వాటర్ పోసుకుందాం. చక్కగా వాటర్ పోసేసుకున్నాం కాబట్టి ఒక్కసారి ఒక 2 నిమిషాలు అది ఉడికింది అనుకోండి, బాగుంటుందన్నమాట. ఇందులో మనకు కాల్షియం కూడా ఉంటుంది. ఈ అరటికాయలో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, తర్వాత అంటే కావాల్సిన చాలా అంటే మంచి మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. సో అందుకు తప్పకుండా ఏంటంటే ఉపయోగించండి. మీ పిల్లలకు పెట్టండి, మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మనం ముందుగా ఇలా కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకున్నటువంటి అరటికాయలు ఏవైతే ఉన్నాయో ఒకసారి ఇలా అనేసుకొని చక్కగా వేసేసుకోండి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు వేసేసుకుంటే మనకు చక్కగా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అది ముక్కలు వేసేసాం కాబట్టి ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. చాలా త్వరగా అంటే మనకి 5 నిమిషాలు కూడా పట్టలేదేమో అనిపించిందండి, ఎందుకంటే అరటికాయ చాలా త్వరగా అయిపోతుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది చక్కగా మనకు దంపుడు బియ్యంతో తీసుకున్నా, దేంతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా వేడివేడిగా కరకరలాడే పచ్చి అరటి కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి అరటి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి శనగపప్పు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, పచ్చిమిరపకాయలు 4,
కరివేపాకు కొద్దిగా, అరటికాయ ముక్కలు 2 కప్పులు, ఉప్పు తగినంత. పచ్చి అరటి కూర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కాస్త పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో రుబ్బుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ని కూడా వేసి కొంచెం నీళ్లు పోసి బాగా కలిపి మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో అరటికాయ ముక్కలు, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి కలుపుకొని ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చి అరటి కూర రెడీ.